UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. చక్రధర్ గారు, పిఎంఎస్ విషయానికి వస్తే మనకు తెలిసినట్టు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం 50 lakhs ఖచ్చితంగా ఎవరైనా పెట్టాల్సిందే నెట్గా. ఇంతకుముందు 25 lakhs ఉండేది, కానీ దాన్ని మళ్ళీ పెంచి 50 lakhs ఇప్పుడు చేశారు కాబట్టి. కానీ చాలా మంది దగ్గర నెట్గా 50 lakhs క్యాష్ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి బెనిఫిట్ పొందాలి అంటే ఏదైనా ఆప్షన్ ఉందా ఒకసారి చెప్పండి. యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా 2019 దాకా కూడా 25 lakhs అనేది మినిమంగా ఉండేదండి పిఎంఎస్లో. అవును. 2019 నుంచి అది 50 lakhs కింద సెబీ మార్చింది. ఎప్పుడైతే 50 lakhsగా మారిందో చాలా మందికి కూడా అది చేయడం కష్టంగా మారిపోయింది. సో ఆల్టర్నేట్ మనకి ఏదన్నా ఉందని సెర్చ్ చేస్తుంటే మనకి స్మాల్ కేస్ అనేది అవైలబిలిటీ వచ్చింది. సో స్మాల్ కేస్ ఏంటంటే బకెట్ ఆఫ్ స్టాక్స్ అనమాట. అంటే చూడండి, ఒక 30 స్టాక్స్ని వాళ్ళు తీసుకొని బకెట్ చేస్తారు, ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తారు. అది స్మాల్ కేస్. అయితే స్మాల్ కేస్లో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ట్రేడింగ్ కేటగిరీ కింద వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, సెక్టర్ వైజ్గా వస్తుంది. మనం చూడండి, సెబీ రిజిస్టర్డ్ ఎవరైతే అడ్వైజర్స్ ఉంటారో వాళ్ళు కూర్చుంటారు ఒక ప్యానల్లో. సో మనం కనుక వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మనకి స్మాల్ కేస్ అని అవాయిడ్ చేస్తారు. ఆ స్మాల్ కేస్లో మనం వచ్చి 50,000 నుంచి కూడా అవైలబిలిటీలో ఉందండి. 50,000 నుంచి 1,70,000 అలా ఉంటుంది. సో వాళ్ళకి మనకి స్పెసిఫిక్గా 10 స్టాక్స్ చెప్తారు. ఆ 10 స్టాక్స్ని మన డిమాట్ అకౌంట్లోనే వాటిని బై చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళు ఒక 6 monthsకో 1 yearకో వాళ్ళు మనకు సెల్ ఆప్షన్ చెప్తారు. మనం అన్ని సెల్ చేసి ఆ పోర్ట్ఫోలియో నుంచి బయటకు రావాలి. సో అందులో కొన్ని బాస్కెట్ ఎలా ఉంటుందంటే పవర్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ ఉండొచ్చు. సో పవర్ సెక్టర్ సంబంధించిన స్మాల్ కేసు, గ్రీన్ ఎనర్జీ స్మాల్ కేస్ అని అట్లా సెక్టర్ వైజ్గా ఉంటాయండి. సో అదంతా ఏంటంటే ట్రేడింగ్ సైకాలజీ ఉన్న వాళ్ళు, సో మనం ట్రేడ్ చేయలేము, మనం ఫైండ్ చేయలేము స్టాక్స్ అనుకున్న వాళ్ళు ఇలా ఈ ప్లాట్ఫామ్ వెళ్ళొచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే స్మాల్ కేసు, మినీ పిఎంఎస్ని ఇంకో స్మాల్ కేసు లాగా ఉందండి. ఇదంటే బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ. ఓకే. ఇది ఎలా ఉంటుందంటే చూడండి, ఇప్పుడు చూడండి మనకి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కావచ్చు, అలాగే నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కావచ్చు. ఇట్లాంటి మ్యూచువల్ ఫండ్స్లో డికేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫండ్ మేనేజర్లు ఎవరైతే ఉంటారో, లైక్ పంకజ్ ముర్రా కానివ్వండి, మనకి రాకేష్ కొఠారి కానివ్వండి, అలాగే సంజయ్ సింఘానే కానివ్వండి, సునీల్ సింఘానే కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే అటల్ సూరి, వీళ్ళందరూ కూడా చాలా రినోవ్డ్ ఫండ్ మేనేజర్స్ అండి. ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఒక 20 years అలా వర్క్ చేసిన తర్వాత సపరేట్గా బయటకు వచ్చి బాంబేలో వాళ్ళ సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసుకుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ రిలయన్స్ కంపెనీ కావచ్చు, అలాగే ఏఏఏ అంటారు, ఆల్ఫా యాక్రెడ్ అడ్వైజర్స్ కావచ్చు, అట్లాంటి మార్తాండ కావచ్చు, ఇట్లాంటి కొన్ని అబాకస్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ పేరుతో వాళ్ళు రిజిస్టర్ అయ్యి బాంబేలో పిఎంఎస్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళు రిజిస్టర్ పిఎంఎస్. సో ఆ పిఎంఎస్లో ఒక 10 years వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూపించి, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత మీరు అన్నట్టుగా చాలామందికి పిఎంఎస్ వాళ్ళ కష్టం. సో నా దగ్గర 2.5 lakhs ఉన్నాయి, నా దగ్గర 5 lakhs ఉన్నాయి అన్న వాళ్ళకందరికీ కూడా మినీ పిఎంఎస్ రూపంలో వాళ్ళు ఆఫర్ చేస్తున్నారండి. అక్కడ మనం ఏంటంటే బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ, సెల్లింగ్ ట్రేడింగ్ చేయడము. మనం ఒక 2,50,000 కనుక వాళ్ళకి ఇస్తే దానికి తగ్గట్టుగా మనకు 25 స్టాక్స్ వాళ్ళు అలాట్ చేస్తారు. సో ఆ 25 స్టాక్స్ మన డిమాట్ అకౌంట్లో క్రియేట్ అవుతాయి. చూడండి, ఎప్పుడైతే రీబ్యాలెన్సింగ్ చేస్తారో, అంటే ఆఫ్టర్ 6 months కావచ్చు, అప్పుడు రీబ్యాలెన్స్ చేసినప్పుడు 25 స్టాక్స్ మార్చరు, కేవలం 4 స్టాక్స్ మారుస్తారు. అలా మార్చినప్పుడు మన ఈమెయిల్కి ఒక లింక్ వస్తుందండి, రీబ్యాలెన్సింగ్ లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా 4 స్టాక్స్ సెల్ అవుతాయి. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో 4 స్టాక్స్ బై అవుతాయి. సో అట్లా కనుక మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మినీ పిఎంఎస్ అంటారు. చూడండి, కేవలం 5 lakhs మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 20 years కనుక హోల్డ్ చేస్తే 2 crores అవుతుందండి. 2 crores. సో అది అనేది ఇందులో పవర్ ఏంటంటే, సో స్టాక్స్ మనం కొనాలి, ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ కొనాలి, మనకు అంత లేమన్గా మనకు అంత ఐడియా లేదు, బిజీ లైఫ్లో మనం వాటిని చూడలేము, ఫండమెంటల్స్ అనాలిసిస్ తరువుగా మనం చేయలేము అన్న వాళ్ళందరూ కూడా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇలా స్మాల్ కేస్ ద్వారా చేయొచ్చండి. ఇందులో కొన్ని స్మాల్ కేసెస్ లైక్ రినైసెన్స్ కంపెనీ వాళ్ళు 2.5 lakhsతో మినిమంగా స్టార్ట్ చేశారు. కొన్ని కంపెనీస్ మనం అనుకున్నట్టు ఏఏఏ, ఆల్ఫా యాక్రెడ్ అడ్వైజర్స్ వాళ్ళు, రాకేష్ కొఠారి దాన్ని రన్ చేస్తున్నారు. అక్కడ వచ్చి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 5 lakhs చేయాలండి. ఇంకా కేర్ అనే ఇంకో కంపెనీ ఉంది, వాళ్ళు కూడా చాలా బాగా లీడ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మినిమంగా 10 lakhs పెట్టాలి. సో ఎందుకు మనం వీళ్ళు అలా పెట్టారు అంటే, మినిమం 5 lakhs 10 lakhs అని, వాళ్ళు కొనే 30 స్టాక్స్ కావచ్చు, 25 స్టాక్స్ కావచ్చు, ఒక మంచి అమౌంట్ వెళ్ళాలి. ప్రతి ఒక్క స్టాక్ని కొనాలి అంటే ఒక సాలిడ్గా ఒక 50,000 రూపీస్ కొనాలి అన్న ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి అందుకే మనకి 10 lakhs దాకా వస్తుంది, 5 lakhs దాకా కూడా వస్తుంది. ఇందులో మనం టాప్ కూడా చేయొచ్చండి. మనం పెడతాం 2.5 lakhs మనం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవ్రీ మంత్ కావాలన్నా, లేకపోతే ఎవ్రీ 6 monthsకి ఒకసారి 25,000 రూపీస్తో మనం దాన్ని టాప్అప్ కూడా చేయొచ్చు. సో జనరల్గా మా ఇన్వెస్టర్స్ అందరూ మేము రికమెండ్ చేసేది ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ అవుతుందో, కొంచెం మార్కెట్ పడింది, ఒక 2,000 points మార్కెట్ పడింది అన్నప్పుడు కొంచెం టాప్అప్ చేయండి. ఆ టాప్అప్ చేస్తే మీకు ఇంకా హ్యూజ్ రిటర్న్స్ అయితే వస్తాయని చెప్తున్నాం. కరెక్ట్. సో
దీనికి ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 2.5% ఉంటుందండి. ఇనిషియల్గా అయితే 1% ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటారు, తర్వాత 2.5% ఆన్ వాల్యూ మీద ఎవ్రీ ఇయర్ మనకి ఛార్జ్ అయితే జరుగుతుంది. సో స్మాల్ కేసెస్ ద బెస్ట్ అండి. ఈ 2 స్మాల్ కేసెస్లో కూడా ది మినీ పిఎంఎస్ అని చెప్పుకోవచ్చు మనం. కన్సాలిడేటెడ్గా ఎవరైతే బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ ఉందో, ఎవరైతే పిఎంఎస్ రన్ చేస్తున్నారో వాళ్ళే కూడా హ్యాండిల్ చేస్తున్నారు. చాలామంది తెలియదు పిఎంఎస్లో ఏదైతే స్టాక్స్ ఉంటాయో మ్యాక్సిమం అవే స్టాక్స్ ఇందులో కూడా ఉంటాయి. కాబట్టి మంచి ఆపర్చునిటీ అండి. తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. మినీ పిఎంఎస్లో మీరు చెప్పినట్టు యావరేజ్గా రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంటుంది లాంగ్ టర్మ్లో మనం చూసుకుంటే? గతంగా 3 years చూసుకున్నా కూడా 30% యావరేజ్గా వచ్చిందండి. మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎప్పుడు ఒక 5% to 10% ఎక్స్ట్రానే వస్తుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ప్రతి ఒక్కరికి తెలియాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎంత వచ్చే అవకాశం ఉంటుందని. సో ఇదనమాట, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదొక ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్లా అవుతుంది. పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అది ఒక యాక్టివ్ ఇన్వెస్ట్మెంటే, కానీ దాంట్లో మీరు మినిమం డబ్బులు వచ్చేసి 50 లక్షలు పెట్టాలి. అంత పెట్టలేము అనుకుంటే ఇలాంటి మినీ పిఎంఎస్ ఆప్షన్ మీకు స్మాల్ కేస్లో కూడా ఉంటుంది. అవన్నీ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఒకవేళ ఎలా చేయాలి ఏమి తెలియదు అన్నప్పుడు మీరు ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే మీకు అన్నీ కూడా క్లారిటీ వస్తుందన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.